ఆ స్త్రీ పేరు ఇక్కడ ప్రస్తావించలేదు. ఆ స్త్రీ ఎక్కడ నివసిస్తూ ఉంది అంటే సమరయ ప్రాంతంలో సుకారు అనేటువంటి ఊరిలో ఆమె నివసిస్తూ ఉన్నది. ఈమె పెళ్లి చేసుకోలేదు, కానీ ఆమెకు పెనిమిటిలు ఉన్నారు అని ప్రభువు వారు స్వయంగా మనకు చెబుతూ ఉన్నారు. ఈమె ఉన్నటువంటి పెనిమిట్లు కూడా ఆమెను వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పెనిమిటి ఆమె యొక్క పెనిమిటి కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఆమె సుకారు అనేటువంటి ఊరిలో వ్యభిచారం చేస్తూ బ్రతుకుతూ ఉన్నటువంటి స్త్రీ. ఒక మాటలో చెప్పాలంటే వ్యభిచారం చేస్తూ ఆమె జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నదన్నమాట. ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే వెనుక ఉన్నటువంటి పరిస్థితిని మనం ముందుగా చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీ 12 గంటల సమయంలో నీళ్లు చేరుకొనుటకు, మంచినీళ్లు చేరుకొనుటకు బావి దగ్గరకు వచ్చింది. ఎప్పుడు 12 గంటలకి? రాత్రి కాదు, చాలా మంది రాత్రి అనుకుంటారు. రాత్రి కాదు, మధ్యాహ్నం 12 గంటలకి బావి యొక్కకి నీళ్లు చేరుకోవడానికి వచ్చింది. కుండలు తీసుకుని వచ్చింది ఆమె. హల్లెలూయా. వెనకటి కాలంలోని ఎక్కువగా బావి నీళ్లు తాగేటువంటి వారు, అంతే కదా. ఇప్పుడంటే బోర్లు వచ్చాయి, బోరింగ్లు వచ్చాయి, మినరల్ వాటర్ వచ్చాయి, అనేక రకాలైనటువంటి సదుపాయాలు వచ్చాయి. ఫిల్టర్ కూడా వచ్చేసి నీళ్లు ఫిల్టర్ చేసుకొని తాగేటువంటిది అంత కూడా ఇప్పుడు వచ్చేసి. కానీ వెనకటి కాలంలో ఏముండేటువంటివి అంటే కేవలం బావులు మాత్రమే ఉండేటువంటివి. చెరువులు, కాలువలు, బావులు ఇలా ఉన్న మంచినీళ్ళకి ఉపయోగించుకునేటువంటి వారు అన్నమాట. అయితే ఆ స్త్రీ బావి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఆ విషయాన్ని ఒక పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వద్దాం. మర్చిపోవద్దు, ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు, ఒక పక్కన పెడతారు. యేసుక్రీస్తు ప్రభువు వారు అనేకమైనటువంటి గ్రామాలు తిరిగి, అనేకమైనటువంటి పట్టణాలు తిరిగి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేటువంటి వాడు. దేవుని యొక్క రాజ్యం గురించి అనేక మంది ప్రజలకి తెలియజేస్తూ ఉండేటువంటి వాడు అన్నమాట. అలా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఎక్కడికి రావాల్సి వచ్చిందంటే సమరయ ప్రాంతానికి రావాల్సి వచ్చింది. సమరయ ప్రాంతంలోని సుకారు అనేటువంటి ఊరికి ఆయన రావాల్సి వచ్చిందనమాట. యాక్చువల్గా ఆయన బయలుదేరినప్పుడు ఆయన వెంట శిష్యులు ఉండేటువంటి వారు. కానీ ఈ సుకారు అనేటువంటి ఊరికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన వెంట లేదు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? హల్లెలూయా, స్తోత్రం. 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిలో ఒక్కడు కూడా ఆయన వెంట లేదు. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే వేరే ఊరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే భోజనాన్ని తీసుకొని రావడానికి వెళ్ళారు. ఆ భోజనాన్ని ఎందుకు అప్పుడు తీసుకొని రావడానికి వెళ్ళారంటే అది ఏ సమయమో? ఏ సమయం అంటే మధ్యాహ్నం 12 గంటల సమయం కనుక శిష్యులు ఎక్కడికి వెళ్ళారంటే భోజనాన్ని తీసుకొని రావడానికి వేరే ప్రాంతానికి, వేరే ఊరికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే ఎక్కడికి వచ్చాడంటే సుకారు అనేటువంటి గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో మంచినీళ్ళ బావి అక్కడ ఉంది. ఆ బావి పేరు ఏంటి అంటే యాకోబు బావి అని అందరూ కూడా పిలుస్తూ ఉండేటువంటి వారు. మనం ఇప్పుడు వెనకటి కాలంలో మంచినీళ్ళ బావులు ఎవరిని పిలిచేటువంటి వారు? అక్కడ ఒక బాగుంది, సుబ్బయ్య గారికి ఒక బాగుంది, లేకపోతే ఇంకా కుమార్ గారికి ఒక బాగుంది అని ఇలాగ చెప్పేటువంటి వారు అనమాట వెనకటి కాలంలో. అంతేనా? మంచినీళ్ళ బావికి ఆ ఉప్పు నీళ్ళు ఇటుపోతే ఉప్పు నీళ్ళ బావి వచ్చేది, ఇటుపోతే మంచినీళ్ళ బావి వచ్చిందని నానా రకాలుగా మనం పేర్లు పెట్టుకుంటూ ఉండేటువంటి వాళ్ళు వెనకటి కాలంలో. అయితే ఆ బావి పేరు ఏం పేరు అంటే యాకోబు అనేటువంటి బావి. యేసుక్రీస్తు ప్రభువు వారు మిట్ట మధ్యాహ్నం పూట బావి దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? బావి పక్కన కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసమో? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? స్త్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఏ స్త్రీ కోసం ఎదురు చూస్తున్నాడంటే సమరయ ప్రాంతంలో సుకారు అనేటువంటి గ్రామంలో నివసిస్తూ ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీ కోసము యేసుక్రీస్తు ప్రభువు వారు మిట్ట మధ్యాహ్నం పూట అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆమె కుండను తీసుకొని బయలుదేరి వ్యభిచారం చేసేటువంటి ఒక స్త్రీ చూడండి, మిట్ట మధ్యాహ్నం పూట ఆమె తప్పు చేస్తూ ఉన్నది కనుకే ఎవరు కూడా ఆమెను చూడకూడదని, ఎవరి కంట్లో ఆమె పడకూడదని, ఎవరైనా చూస్తే ఆమెను ఆడిపోసుకుంటారని, ఎవరైనా చూసి ఆ గ్రామ పెద్దలు కానీ లేకపోతే సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యూదులు కానీ పెద్దలు కానీ ఎవరైనా చూస్తే ఆమెను తిడతారేమోనని మీద కొంగు కప్పుకొని, అక్కడ మనకు రాసి పెట్టలేదు. దొంగతనం చేసే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంటే మొక్కలు కనిపించదు, ఏమైనా కనిపిస్తుందా? ఏమి కూడా కనిపించదు, మొత్తం ఎక్కడికక్కడ కట్టేసుకుంటారనమాట. అయితే దొంగతనంగా ఈమె బయటకు వస్తుంది. ఎందుకు దొంగతనంగా బయటకు వస్తుందంటే ఆమె ఆ ప్రాంతంలో వ్యభిచారం చేస్తూ ఉండేటువంటి స్త్రీ కనుక ఆమె దొంగతనంగా ఎవ్వరికీ కనపడకుండా ఉండాలని మీద కొంగు కప్పుకొని కుండని చేతిలో పెట్టుకొని మరి ఆమె మిట్ట మధ్యాహ్నం పూట అక్కడికి వస్తుంది. ఎక్కడికి? మంచినీళ్ళు చేరుకోవడానికి అక్కడికి వస్తుంది. వచ్చింది, బావి దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు బావి పక్కన కూర్చున్నారు. బావి పక్కన కూర్చున్నాడు, ఏమో బావి దగ్గరకు వచ్చింది. బావి దగ్గరికి రాగానే నీళ్లు ఆమె చేదుకుంటూ ఉన్నదన్నమాట. చేదుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ స్త్రీతో అంటూ ఉన్నాడు, అమ్మా నాకు దాహం అవుతూ ఉన్నది, మంచినీళ్ళు అవుతూ ఉన్నాయి, కాసిన మంచినీళ్ళు ఇవ్వవా అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని అడుగుతూ ఉన్నాడు? సమరయ స్త్రీని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అడిగితే ఆమె అక్కడ అంటూ ఉన్నది, నీవు యూదుడవు కదా, అంటే నీవు యూదుడవు కదా, నన్ను దాహమునకిమ్మని ఎలాగూ నన్ను అడుగుతున్నావని సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్తా ఉంది. అక్కడ రెండు తెగలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం లోతుగా వెళ్తే చాలా టైం పడుతుంది కనుక వాటి గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు. రెండు తెగలు ఉన్నాయి. సమరయ అనేటువంటి తెగ, యూదయ అనేటువంటి యూదులు అనేటువంటి తెగ. ఈ రెండు తెగలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీరి మధ్య అనేకమైనటువంటి విభేదాలు ఉన్నాయి, అనేకమైనటువంటి తేడాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వారి మధ్య ఉన్నాయి. కనుక దాని గురించి ఇప్పుడు మనం తర్వాత ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు, దేవుడు సమయం ఇచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే వీరికి వారికి పడదన్నమాట. సమరయులకు యూదులకి పడదు. కనుకనే ఆమె ఏమవుతుందంటే సమరయ స్త్రీనైనటువంటి నన్ను, సమరయ ప్రాంతానికి చెందినటువంటి నన్ను, యూదుడు అయినటువంటి నీవు ఎలాగున నీవు మంచినీళ్ళు అడుగుతున్నావని యేసుక్రీస్తు ప్రభుల వారితో సమరయ స్త్రీ అంటూ ఉన్నదన్నమాట. అలాగిన వారి మధ్య సంభాషణ జరిగిన తర్వాత, అలాగిన అదంతా కూడా జరిగిన తర్వాత ఆమె కిందికి వచ్చేసరికి, మాట్లాడుకున్న తర్వాత కిందికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో అంటూ ఉన్నాడు, నీ పెనిమిటిని నువ్వు పిలుచుకొని రా అంటున్నాడు. హల్లెలూయా. మధ్యలో ఉన్నటువంటి ఇంకొక విషయాన్ని నేను చెప్పట్లేదు, తదుపరి మనం మరలా మాట్లాడుకుందాం. మధ్యలో కొన్ని వచనాలు ఉన్నాయి, అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి వచనాలు దేవుడు మనకు అక్కడ సెలవునిస్తూ ఉన్నాడు. కనుక సమయం లేదు కనుక మనము కొద్దిగా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే కిందికి వచ్చేసరికి ఆ యొక్క 16వ వచనానికి వచ్చేసరికి అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటి నువ్వు పిలుచుకొని రా అని సమరయ స్త్రీ చెప్తూ ఉన్నాడు. అయితే ఆమె ఏమని చెప్తుందంటే, చాలా జాగ్రత్తగా గమనించండి, నాకు పెనిమిటి లేడు అని చెప్తుంది. నిజంగా ఆమె యొక్క నిజాన్ని మెచ్చుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, నీవు సత్యమే చెప్తూ ఉన్నావు, నీకు పెనిమిటి లేనటువంటి మాట, పెనిమిటి లేడు అనేటువంటి మాట అది సత్యమే, అది సరియే అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆమెతో మరి ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారట? 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి వాడు నీ పెనిమిటి కాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో చెప్పగానే ఆమె ఏమనుకుందంటే, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని అక్కడ ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారితో అంటూ ఉన్నది. 19వ వచనాన్ని చదువుదాం. 19వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయము 19వ వచనం. అయ్యా నీవు ప్రవక్తమని నేను గ్రహించుచున్నాను. హల్లెలూయా.
ఏం గ్రహించిందంటే ఆమె యేసుక్రీస్తు ప్రభువారు అప్పటిదాకా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, అనేకమైనటువంటి విషయాన్ని చర్చిస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి విషయాన్ని ఆమె నుండి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆయనకు విలేదా? తెలుసు. కాకపోతే ఆమె నోటి నుండి ఆమె చెప్పాలని అనేకమైనటువంటి విషయాలు ఆమె నోటి ద్వారాగా యేసుక్రీస్తు ప్రభువారు పలికిస్తూ ఉన్నాడు. అయితే ఆమె సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని అంటూ ఉన్నది, నీవు నిజంగా ప్రవక్తవని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఎందుకు గ్రహిస్తూ ఉన్నానంటే, నీవు నా జీవితముల గురించి, నా వ్యక్తిగత జీవితముల గురించి నీవు చెబుతూ ఉన్నావు కనుక నీవు నిజంగా దేవుని ప్రవక్తమని నేను గ్రహించుతున్నానని సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారితో అంటూ ఉన్నదన్నమాట. అప్పటిదాకా ఆమె అనేకమైనటువంటి విషయాలు మాట్లాడింది, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈయన నిజమైనటువంటి క్రీస్తు అని ఆమె గ్రహించలేదు. కానీ ఒక్కసారిగా ఆమె యొక్క జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళి ఆమె యొక్క జీవితాన్ని ఆమెకు గుర్తు చేసిన తర్వాత ఆమె అంటూ ఉన్నది, నీవు నిజంగా ప్రవక్తమని నేను గ్రహించుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, అనేకమైనటువంటి సందర్భాలలో మనం ఏం చేస్తామంటే, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, దేవుని ముందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా కూడా దేవుని మనం ఏం చేస్తాం? అబద్ధాలు చెబుతూ ఉంటాం. అబద్ధాలు చెప్తామా? భయంకరమైనటువంటి అబద్ధాలు చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడ సమరయ స్త్రీ ఏం చేసిందంటే, అవతల మరి తెలియనటువంటి వేరే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో ఏమని చెప్తుందట, నువ్వు బహుగా చెప్పావు, నాకు పెనిమిటి లేడు, 5 పెనిమిట్లు వాళ్ళు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు పెనిమిటి కూడా కాదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను ఎంచుకున్నారు. హల్లెలూయా. గ్రహించిన తర్వాత ఆమె వారి మధ్య మరలా కొంత సంభాషణ జరిగిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, 27వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 27వ వచనం. ఆ శిష్యులు మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి తన ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మనుష్యుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, వారి మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. వారిద్దరు ఎక్కడున్నారు? యాకోబు బావి దగ్గర ఉన్నారు. ఎవరెవరు? సమరయ స్త్రీ అను యేసుక్రీస్తు ప్రభుల వారు. వారిద్దరు ఎక్కడున్నారంటే యాకోబు బావి దగ్గర ఉండి కొంత సంభాషణ, అంటే కొన్ని మాటలు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు ఆ బావి దగ్గరికి వచ్చారు. అయితే ఎన్నడూ కూడా క్రీస్తుని కలిసినటువంటి దగ్గర నుంచి శిష్యులు ప్రభుల వారు ఒంటరిగా ఒక స్త్రీతో మాట్లాడటం అనేటువంటిది ఎన్నడూ కూడా వారు చూడలేదు. అందుకనే వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి ఆ సందర్భంలో ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. అసలు ఈయనకి ఏం కావాలి, ఎందుకు ఈమెతో మాట్లాడుతూ ఉన్నాడు అని మనసులో వారు అనుకుంటూ ఉన్నారు. బయటికి చెప్పలేదు, కానీ మనసులో అనుకుంటూ ఉన్నారు అన్నమాట. అయితే వెంటనే ఆమె ఏం చేసిందంటే మంచినీళ్ళకి తీసుకొని వచ్చినటువంటి ఆ కుండ ఏదైతే ఉన్నదో ఆ కుండను అక్కడ విడిచిపెట్టి పరుగుని ఎక్కడికి వెళ్ళింది? సరాసరిగా ఎక్కడ వెళ్ళిందంటే గ్రామంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిందట? గ్రామంలోకి వెళ్ళిపోయింది. గ్రామంలోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళిందా? ఇంట్లోకి పోలే. ఎక్కడికి వెళ్ళిందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారి యొద్దకు వెళ్ళి ఏం చెప్తూ ఉందంటే, ఇదిగో
నేను ఇంతసేపు కూడా ఇదిగో ఒక వ్యక్తిని నేను కలిశాను, ఆ వ్యక్తి నాతో మాట్లాడాడు, ఆ వ్యక్తి నాతో మాట్లాడిన తర్వాత నేను గ్రహించాను ఈయనే క్రీస్తు అని నేను గ్రహించాను. ఇదిగో నాతో వచ్చి మీరందరూ కూడా ఆయనను చూడండి అని ఆమె ఏం చేస్తుందంటే ఊరిలోకి వెళ్ళి అందరినీ కూడా తీసుకుని వస్తా ఉంది. హల్లెలూయా. ఏం చేస్తా ఉంది? ఊరిలోకి వెళ్ళి అందరినీ కూడా తీసుకుని యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వస్తా ఉంది. ఉదాహరణకు చూడండి, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారితో మాట్లాడేటువంటి అవసరం లేదా? ఆమెకి మంచినీళ్ళకి వచ్చింది, చేదుకొని చక్కగా ఆమె వెళ్ళిపోవచ్చా? కానీ ప్రభువు వారితో ఆమె మాట్లాడింది. యేసుక్రీస్తు ప్రభువు వారితో ఆమె మాట్లాడింది అంటే ఆమె యేసుక్రీస్తు ప్రభువు వారికి సమయాన్ని ఇచ్చింది. ఏమిచ్చిందట? సమయాన్ని ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు వారితో సమయము ఇవ్వగానే ప్రభువు వారు ఆమెతో మాట్లాడాడు. ఆమె జీవితంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆమెకు తెలియజేశాడు. వెంటనే ప్రభువు వారిలో ఉన్నటువంటి మహిమ కానీ ప్రభావం కానీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆమెలోకి వచ్చేసాయి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాయంటే ఆయనలో ఉన్నటువంటి మహిమ, ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోయి ఆమె ముఖము మొత్తం కూడా వెలుగుతో నింపబడి ఆమె యొక్క కుండ ఏదైతే ఉన్నదో మంచినీళ్ళకి తెచ్చినటువంటి కుండను సైతం మర్చిపోయి పరుగున ఎక్కడికి వెళ్ళిందంటే ఊరిలోకి వెళ్ళిపోయింది. అప్పటిదాకా కొంగు కప్పుకొని చాటుగా జనాలకి భయపడిపోయినటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడిన తర్వాత ఆ కొంగును తీసివేసి పరుగున గంతులు వేస్తూ ఇదిగో నాతో మాట్లాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ఉన్నారు, మీరు చూడండి అని బిగ్గరగా అందరికీ చెప్పడం. వ్యభిచారం చేసుకునేటువంటి స్త్రీ మొదట ఎలా వచ్చింది? మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది అక్కడికి. కానీ 12 గంటలకు వచ్చినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడగానే అంతయు కూడా మర్చిపోయి తన బ్రతుకుని మార్చుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు వారికి సమయాన్ని అనుగ్రహించి ఆమె పరుగున ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోకి వెళ్ళిపోయి అందరికి కూడా చెప్పింది ఇదిగో ప్రభువు వారు యాకోబు బావి దగ్గర ఉన్నారు, నాతో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నేను చేసేటువంటి పనులు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు, కనుక మీరు నాతో వచ్చి చూడండి, ఈయన మాటలు మీరు వినండి అని ఊర్లో వాళ్ళందరికీ కూడా ఏం చెప్పిందట? సువార్త చెప్పింది. ఏం చెప్పింది? వెంటనే అందరూ కూడా బయలుదేరి వచ్చి అక్కడ ఆయన చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఇదిగో అక్కడ ఏమంటున్నారంటే మనం అక్కడ కూడా ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మరి 41వ వచనం, 4వ అధ్యాయము 41వ వచనం కూడా మనం చదువుకుందాం. ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని. హల్లెలూయా. ఎవరట? చూడండి ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇది. స్వయంగా లోక రక్షకుడితో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ సమయము ఎవరికి ఇవ్వబడిందంటే వ్యభిచారం చేస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీకి ఇవ్వబడింది. హల్లెలూయా. ఆ స్త్రీకి ఇవ్వబడితే ఆ సమయము ప్రభువు వారు ఆమెతో మాట్లాడినటువంటి సమయము ఆమె జీవితం అంతా కూడా, ఆమె జీవితంలో ఉన్నటువంటి అంతా కూడా పాప పంకలమైనటువంటి ఆ మురికి జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టి సువార్త ప్రకటించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఎంతమంది ప్రభువుకి సమర్పిస్తున్నారు ఈరోజు? ఎంతమంది దేవుడితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు? దేవుడితో మాట్లాడటానికి చాలా తక్కువ మంది ఇష్టపడుతున్నారు. దేవుడికి సమయం ఇవ్వటానికి ఎవరికి కూడా కుదరట్లేదు. దేవుడికి కనుక సమయం ఇస్తే, దేవుడికి కనుక ఇదిగో సమయాన్ని ఇచ్చి ఆయనతో నీవు మాట్లాడితే కనుక తిరిగి మరలా ఆయన మనతో మాట్లాడతాడు.
పోతారు, ప్రార్థన చేస్తారు, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటారు, మరలా వచ్చేస్తారు. సమయం ఏది మరి దేవుడికి? సమయం ఏది దేవుడికి? నీవు అన్ని పనులు కూడా బాగానే చేస్తూ ఉన్నావు. ప్రార్థనకి వచ్చేటప్పుడు పిలిచినప్పుడు అయ్యారు వీళ్ళొక్కరోజు చిన్న పని ఉంది, వెంటనే అది ముగించేసుకొని వస్తున్నాయి గారు అంటారు. చాలామంది అంటారా? దేవుడికి మనం సమయాన్ని ఇచ్చినప్పుడు ఎలాగైతే ఆమె యొక్క జీవితము మార్చబడిందో అంతకంటే 100 రెట్లుగా మన జీవితాన్ని మార్చగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయంటే ఎందుకు వెంటాడుతున్నాయి? దేవుడికి సమయాన్ని ఇవ్వకనే మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఒక్కసారి కనుక దేవుడికి సమయం ఇస్తే మన జీవితాన్ని వెలుగుకరంగా మార్చగలిగినటువంటి వాడు ఎవరట? మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. కానీ ఎవరు కూడా ప్రభువు వారిని గుర్తించట్లేదు. ఆ సమరయ స్త్రీ ఏం చేసిందంటే ప్రభుల వారిని గుర్తించింది. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడి ఆయనలో ఉన్నటువంటి మహిమను పొందుకుంది, ప్రభావాన్ని పొందుకుంది. కానీ ఈ రోజుల్లో మాట్లాడటమే పెద్ద ఘనమైపోయింది. ప్రభుల వారితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు మోకరించి కానీ, నిలబడి కానీ, కూర్చొని కానీ సమయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమ నీ మీద దిగేటువంటి విధముగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ప్రభావము మొత్తం కూడా నీలో వచ్చే విధంగా ప్రార్థన చేయాలి. అంతసేపు ఉన్నారా? ఉండట్లే. 5 నిమిషాలు, 10 నిమిషాలు స్తోత్రం ఆయన యేసు నామములో ప్రార్థించి స్తోత్రం ఆమేన్ పనికి వెళ్ళిపోతాం. అది కాదు నిజమైనటువంటి సహవాసము, దేవుడికి ఇచ్చేటువంటి సమయము. అది కాదు. మనము పూర్తిగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి అంటే దేవునితో సహవాసమును మనము ఖచ్చితంగా చేయాలి. దేవునితో సహవాసము కనుక చేస్తేనే మన జీవితాలు మార్చబడతాయి, లేకపోతే మార్చబడతాయి. మనం ఎప్పుడు కూడా చీకటిలోనే ఉండిపోతాం. చీకటిలో బ్రతికినటువంటి ఆ స్త్రీ, అంధకార సంబంధమైనటువంటి శక్తుల మధ్య ఉన్నటువంటి ఆ స్త్రీ ప్రభువు వారి యొక్క మహిమను పొందుకొని వెలుగులోకి నడిపించబడింది. మనం నడిపించబడుతున్నామా వెలుగులోకి? 20 సంవత్సరాలు అవుతుంది, వెలుగు వచ్చిందా మనకి? ఒకసారైనా 15 సంవత్సరాలు అవుతుంది, వెలుగు వచ్చిందా మనకి? లేదు. ఎందుకు లేదు? దేవునితో సహవాసం అనేటువంటిది, దేవునితో మాట్లాడేటువంటి విధానంలో మనకు రాలేదు కనుకే మన జీవితాలకి వెలుగు అనేటువంటిది లేదు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే దేవునితో సమయాన్ని మనం గడపాలి. దేవునితో ఎప్పుడైతే మనం సమయాన్ని గడుపుతామో అద్భుతమైనటువంటి విధముగా దేవుడు మన జీవితాన్ని మార్చివేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలామంది దేవునితో సమయాన్ని గడపకుండా లోకముతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఆమెకేమవసరం? సమరయ స్త్రీకి అక్కడ నీళ్లు చేరుకోవడానికి వచ్చినటువంటి స్త్రీ, ఆమెకేమవసరం? అక్కడ నలుగురు చుట్టూ ఉన్నారు, చుట్టూ ఎవరైనా చూస్తారు, అమ్మ ఈయనెవరో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను గబగబా నీళ్లు చేరుకొని వెళ్ళిపోవాలి అని అనుకోలేదు ఆయన అక్కడ దాహము అడగటము చూసి, మాట్లాడే విధానము చూసి మరలా ఈమె ఆ స్త్రీ ఏం చేసిందంటే ప్రభువు వారితో మాట్లాడింది. దేవునితో సమయాన్ని గడపటం అనేటువంటిది ఈ రోజుల్లో తక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా గడపట్ల దేవునితో సమయం. లోకముతో స్నేహం చేస్తూ ఉన్నారు, లోకముతో సమయాన్ని గడుపుతూ ఉన్నారు, లోకపరమైనటువంటి విధముగా నడుచుకుంటున్నారు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి విధముగా ఎవరు కూడా నడుచుకోవద్దు. ఆత్మ సంబంధమైనటువంటి విధానంలోకి ఎప్పుడు వస్తామంటే దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి విధానంలోకి వస్తాం. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? లోకంతో స్నేహం చేసినంత కాలం కూడా భయంతో ఉండిపోయింది. ఆ ఇంట్లో బెరుకుతో ఉండిపోయింది. బయటకు వస్తే నలుగురు ఏమనుకుంటారో, నలుగురు ఎన్ననుకుంటారో, ఏ విధంగా నా గురించి మాట్లాడుకుంటారని ఆమె ఆ ఇంట్లోనే, ఆ చీకట్లోనే బ్రతికిందామె, ఆ లోకంలోనే బ్రతికిందామె.
ఒక్కసారి కనుక దేవునికి సమయాన్ని ఇచ్చింది, ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. భయం లేదు ఆమె జీవితంలో. ధైర్యంతో ప్రతి ఒక్క ఇంటికి తిరిగింది ఆమె. ధైర్యంతో పరుగుల గంతులు వేసుకుంటూ, లేడి కాళ్ళ వలె గంతులు వేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబానికి తిరిగి, ఇదిగో నేను క్రీస్తుని చూశాను, క్రీస్తుతోనే మాట్లాడాను, మీరు కూడా రండి అని దేవుని దగ్గరికి ఎంతమంది నడిపించింది? ఊరు మొత్తాన్ని కూడా దేవుని దగ్గరికి నడిపించింది. ఎవరు? వ్యభిచారం చేసుకునేటువంటి ఒక స్త్రీ. దేవునితో సహవాసం చేస్తే మనలో ఉన్నటువంటి పాపము అంతయు కూడా ఏమైపోతుందంట? నాశనం చేయబడుతుంది. మనలో నూతనమైనటువంటి శక్తిని నింపుతాడు దేవుడు, నూతనమైనటువంటి బలమును నింపుతాడు. ఎప్పుడు? దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రమే. మనం దేవునితో సహవాసం చేయడం మనం నేర్చుకోవాలి. ఎంత పనున్నా, నీకు ఎంత పనున్నా కూడా ఏం చేయాలి? దేవునితో సమయాన్ని నువ్వు గడపాలి. అది ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ అని కావచ్చు, డాక్టర్తో అపాయింట్మెంట్ అని కావచ్చు, లేకపోతే కలెక్టర్తో అపాయింట్మెంట్ అని కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఎంత పెద్ద పనైనా కావచ్చు. కానీ మనము చేయవలసినటువంటి ఏంటి అంటే దేవునితో సహవాసాన్ని మనము, అప్పుడు మాత్రమే వెలుగులోకి మనం నడిపించబడతాం. 20 సంవత్సరాలు అయింది, దేవుడు ఒక్కసారి మాట్లాడాడా? ఎంతమందితో మాట్లాడాడు? చెప్పండి, ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? ఎవరితో మాట్లాడలేదా? హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడి యొక్క స్వరమును నేను వినాలి, దేవుడు నాతో దర్శన రీతిగా మాట్లాడాలి, వాక్యము రీతిగా దేవుడు నాతో మాట్లాడాలని ఎంతమంది దేవుడికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు? ఈ రోజుల్లో ఎవరు కూడా ఇవ్వట్లేదు. అందుకని ఏమైపోతుందంటే అజ్ఞానం అనేటువంటి పెరిగిపోతూ ఉన్నది, అక్రమం అనేటువంటి పెరిగిపోతూ ఉన్నది, అన్యాయం అనేటువంటి పెరిగిపోతూ ఉన్నది, అధర్మం అనేటువంటిది పెరిగిపోతూ ఉన్నది. ఎందుకు? దేవునికి సమయాన్ని ఇవ్వకపోవటం వలనే. దేవునికి సమయాన్ని కనుక మనం ఇస్తే మన జీవితాన్ని ఏం చేస్తాడు ఆయన? ఉన్నతమైనటువంటి స్థానంలో మన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడికి సమయాన్ని కనుక మనం ఇస్తే ఎవ్వరు ఊహించలేరు దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని. దేవుడికి సమయాన్ని కనుక మనం ఇస్తే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా అంచనా వేయలేరు. ఇక్కడ ఎప్పుడు దేవుడితో సమయాన్ని మనం గడిపినప్పుడు మాత్రమే. అంతసేపు అన్ని రోజులు ఆమెని తిట్టుకున్నారు. ఆ గ్రామంలో సమరయ స్త్రీని అన్ని రోజులు కూడా తిట్టుకున్నారు. దేవుడు కలవక ముందు దాకా కూడా ఆమె తిట్టుకున్నారు. దేవుడితో ఎప్పుడైతే ఆమె మాట్లాడిందో జనాలందరూ కూడా ఏం చేయడం మొదలు పెట్టారు? తిట్టినటువంటి వాళ్ళే మరలా ఆమెను పొగడటం ప్రారంభించారు. హల్లెలూయా. ఆమెను అప్పటిదాకా తిట్టారు, ఆడిపోసుకున్నారు, అనేకమైనటువంటి రకాలుగా దూషించారు, వెలివేశారు, ఏదేదో చేశారు. అలా చేసినటువంటి నోరులే మరలా ఏమైపోయాయంటే ఆమెను పొగడటం, నీవు ధన్యురాలివి, దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నీవు ఆశీర్వదించబడినటువంటి దానివి. ఎంత గొప్ప ధన్యత కలిగింది నీకు. మొదటిగా ఈ గ్రామంలో అనేక మంది ఉన్నారు, కానీ మొదటగా దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, మొదటగా నిన్ను ఏర్పరచుకొని నీ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆయన దగ్గరికి రప్పించుకున్నాడు. ఎంత ధన్యవాదాలు మనము అని ఊరోళ్ళందరూ కూడా ఆమెను పొగడటం ప్రారంభించారు. ఆ ఊరికి అందరికీ కూడా ఎలాగూ మిగిలిపోయిందామే ఒక సాక్షిగా, బలమైనటువంటి సువార్థికురాలుగా, బలమైనటువంటి సాక్షిగా ఆమె ఆ ఊరిలో మిగిలిపోయింది. హల్లెలూయా. దేవుడితో సమయాన్ని గడిపితే మనము కూడా బలమైనటువంటి విశ్వాసంతో ముందుకు నడుస్తాం. బలమైనటువంటి వ్యక్తుల వలె ఈ లోకంలో మనం ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని ఎన్నుకున్నారంట? బలహీనులను ఎన్నుకొని బలహీనులను ఏం చేస్తాడంటే బలవంతులుగా చేస్తాడు. హల్లెలూయా. ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నుకొని ఏం చేస్తాడు? ఎన్నికయ్యేటువంటి విధానంలోకి వారిని తీసుకుని వస్తాడు. డబ్బు లేనటువంటి వారిని ఎన్నుకుంటాడు. జీవితంలో వారిని ఎలా తయారు చేస్తాడంటే ప్రపంచంలో వారిని మించినటువంటి ధనవంతులు లేరు అనేటువంటి విధంగా దేవుడు తయారు చేస్తాడు. ఎప్పుడు? దేవునితో సమయాన్ని గడిపినప్పుడు మాత్రమే. దేవునికి సమయాన్ని మనం ఎప్పుడు ఇస్తున్నాం?
ఉదయకాలంలో సమయం ఇస్తున్నావా, సాయంత్రకాలంలో సమయం ఇస్తున్నావా, లేకపోతే మధ్యాహ్న కాల సమయంలో సమయం ఇస్తూ ఉన్నావా? ఎప్పుడు మనం సమయం ఇస్తున్నాం? సమయం ఇచ్చిన ఎంతసేపు దేవునితో మనం గడుపుతూ ఉన్నాం? హల్లెలూయా. ఎంతసేపు గడుపుతున్నామండి? ఒక అర్ధగంట, ఒక గంట, 2 గంటలు, 3 గంటలు? వామ్మో మాస్టర్ గారు ఎందుకంటే అని మనం అనుకోవచ్చు. కానీ దేవునితో ఎంత సమయాన్ని గడిపితే, దేవునితో ఎంత సహవాసం చేస్తావో దేవుడు అద్భుతమైనటువంటి విధముగా మనం నడిపిస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి ఏది లేకుండా, ఎటువంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమీ లేకుండా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అక్కడికి ఆమె ఒకతే వచ్చింది. మొదట యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి సమరయ స్త్రీ ఒకతే వచ్చింది. కాసేపు అయిన తర్వాత ఆమె ఎంతమందిని తీసుకొని వచ్చింది అక్కడికి? ఊరు మొత్తాన్ని తీసుకొని వచ్చింది. తీసుకొని రావాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితం ధన్యమైపోయింది, ఇక నాకు ఏది కూడా అక్కర్లేదు అనుకొని ఆమె మౌనంగా ఉండిపోవచ్చు. కానీ ఆమె అనుకోలేదు, ఇదంతా కూడా ఊరి మొత్తానికి తెలియచేయాలి, ఈయన లోక రక్షకుడు అని అందరికీ కూడా చెప్పాలని ఆమె ఊరు వారందరికీ కూడా స్వార్థ చెప్పి వారందరికీ కూడా తీసుకుని వచ్చింది. అప్పుడు దాకా విన్నారా? ఆమె చెప్పినటువంటి మాట విన్నారా? ఎవరైనా? ఎవరు కూడా ఇల్లే, ఒక్కరు కూడా ఇల్లే ఆమె చెప్పినటువంటి మాట. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత ఆమె జీవితం ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఈమె మాట్లాడిపోయినా ఈమె దగ్గరకు వచ్చి మాట్లాడేటువంటి విధముగా దేవుడు ఆమెను ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో నిలబెట్టారు. కనుక మనము కూడా అటువంటి సమయాన్ని దేవుడికి ఇస్తూ ముందుకు నడిస్తే దేవుడు అద్భుతమైనటువంటి విధముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎక్కడ ఉన్నా, బస్సులో మనం ప్రయాణం చేస్తూ ఉన్నా, ఆటోలో ప్రయాణం చేస్తూ ఉన్నా, నేల మీద మనం నడుస్తూ ఉన్నా, మంచం మీద మనం పడుకున్నా, మనము దేవుడిని స్తుతించేటువంటి బిడ్డగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయును గాక.